వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికే టాక్స్. ఈ రోజు మన టాపిక్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లతో ఆయన భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన మొదలుపెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. దాదాపు 3500 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు తిరిగారు. దానికన్నా ముందు ఒకసారి ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి తిరిగారు. ఇన్నిసార్లు ఆయన పాదయాత్ర చేసి ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఈ సామాన్యులు కానీ, పేదవాడు కానీ, అంటరానివాడు కానీ, బహుజనులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి వాళ్ళ బాధలు విని నేను మీకు అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి ఆయన 2019లో జనాలు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా? అసలు ఏం చేశారు? 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆయన ఏం చేశారు? ఏం చేయబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో అంతా దారుణంగా కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చేలాగా ఎందుకు వాడగట్టారు? అంత ఇదిగా ఓడిపోవటానికి ఆయన ఏం చేయలేదా ఆంధ్రప్రదేశ్లో? మరి ఆయన చేసినటువంటి పథకాలు కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, తప్పులు ఎక్కడ జరిగిందనే వాటి మీద ఒక చిన్న విశ్లేషణ. 2019 ఎలక్షన్లకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ, రోడ్ షోల్లో కానీ నేనున్నాను, నేను విన్నాను, అన్నొస్తున్నాడని చెప్పండి, మీ బిడ్డ వస్తున్నాడని చెప్పండి అని ఇటువంటి స్లోగన్స్ ఇచ్చి జనాల్లోకి బాగా ఎక్కించారు. ఎలాగంటే అప్పుడప్పుడే మాటలు నేర్చిన పిల్లలు కూడా జగనన్న అంటాం అలవాటు చేసుకున్నారు. అంత పిచ్చెక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ వేవ్ అనేది క్లియర్ గా కనపడింది. 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయం, ఆ వేవ్ అట్లా కనపడింది 2 సంవత్సరాల క్రితమే. అంటే ఎలక్షన్ల కన్నా 2 సంవత్సరాల క్రితమే కనిపించింది. మరి అంత ఇదిగా ఉన్న అంత ఒక సొంత మనిషిలాగా, ఇంట్లో సొంత మనిషిలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దిగువ మధ్య తరగతి కుటుంబాలు, పేదలు కానీ అంత ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకు ఏం చేశారు? 2019 నుంచి అన్ని చేస్తానన్నారు. కానీ ఎక్కడా కూడా చెప్పుకోకుండా ఒక నవరత్నాలు అని చెప్పేసి కొన్ని పథకాలు పెట్టారు. ఆ పథకాలు ఏంటంటే డబ్బులు ఇచ్చే పథకం. అంటే డైరెక్టర్ గా ఎవరైతే పేదవాడు ఉంటాడో, బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళేలాగా ఈయన ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అందులో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మఒడి పథకం కానీ, విద్యా దీవెన కానీ, లేకపోతే చేయూత కానీ ఇట్లాంటి పథకాలు మొదటిసారిగా అన్ని డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ప్రభుత్వం ద్వారా రావటం కూడా యావత్ భారతదేశంలోనే మొదటిసారి. అన్ని వేల రూపాయలు ఏ ప్రభుత్వం కూడా పథకాల రూపంలో ఉచితంగా ఇవ్వలేదు. అంటే ఉచితం అనే మాట కూడా వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ అగ్గిపెట్టి కొనేవాడు ట్యాక్స్ పేయరే, ఆడి కారు కొనేవాడు ట్యాక్స్ పేయరే. ఈ రోజున మనం జిఎస్టీ అనేది కడుతున్నారు. అలాగే ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులు ప్రతి సామాన్యుడికి ఈ పథకాల ద్వారా అందినట్లు ఒక రకంగా పాజిటివ్. అది ఎంత ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎక్కడ తెచ్చి ఇచ్చాడు, అప్పులు ఇచ్చాడా అనేది చూస్తే ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏ పథకాన్ని, ఏ సంక్షేమ పథకాన్ని అయినా సరే, ఏ అభివృద్ధి చేయాలన్నా ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అప్పు చేయకుండా ఏ ప్రభుత్వాలు నడవలేవు, ఏ రాజ్యాలు నడవలేవు. ఒక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, మన భారతదేశంలోని 29 రాష్ట్రాలు కూడా అప్పుల మీదే బతికేది. ఆదాయం ఎంత ఉన్నా కానీ అప్పు చేయాల్సిందే. సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో మన పథకాల గురించి వస్తే ఇలా ఈ పథకాలన్నీ పంచిపెడుతున్నారు. సరిపోద్దా జనాలకి? నాడు నేడు అని చెప్పేసి స్కూల్స్ మంచిగా డెవలప్ చేశారు. స్కూల్స్ డెవలప్ చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే సరిపోతుందా? స్కూల్ స్టాఫ్ను మార్చాలి కదా. అంటే నాడు నేడుని వ్యతిరేకించలేదు, కానీ స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే ఏం ఉపయోగం? స్కూల్లో ఉన్న టీచర్లకి ఇంగ్లీష్ రావాలి అని చెప్పి ప్రతిపక్షాలు తగులుకున్నాయి. అక్కడ జగన్ గారు ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. ఏదో బైజూస్ తో ఆన్లైన్ స్మార్ట్ క్లాసెస్ అని చెప్పేసి అవి పెట్టారు, ట్యాబ్లు ఇచ్చారు. ఇలా రకరకాలుగా అవసరం ఉన్నా లేకపోయినా అవసరానికి మించి కొన్ని పథకాలు అయితే చేయటం జరిగింది. ఈ పథకాలు ఇచ్చే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు వరకు కూడా, అంటే సీఎం అవ్వక ముందు వరకు కూడా ప్రతిరోజు జనాలతో ఆయన ఫోటోలు కూడా మనం చాలా సార్లు చూసాం. ఏంటంటే ఆరోగ్యం లేని వాళ్ళని, వాళ్ళు చూడటానికి కూడా కొంచెం వికారంగా ఉన్నటువంటి వాళ్ళని, సాధారణంగా అంటే వేరే నేనేం తప్పు పట్టట్లేదు, వాళ్ళని కించపరిచి మాట్లాడటం కాదు, అలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని మా అవ్వ, మా తాత, మా అక్క, మా చెల్లి, మా బాబాయ్, మా మామయ్య అని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లు అయ్యి సీఎం అయ్యే అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే, సీఎం అయిన తర్వాత మరో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాడు. ఆయనలో ఇలాంటి కోణం ఉందని కూడా జనాలకి ఎక్కడ డౌట్ రాలా. ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, ఆ ప్యాలెస్ దాటి ఏనాడు 5 సంవత్సరాలలో సామాన్యుడి దగ్గరికి రాలేదు. సిద్ధం సభలు ఎప్పుడైతే మొదలైందో, ఎలక్షన్ ఫేవర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర లేకపోతే సిద్ధం సభలు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి జనాల దగ్గరకు వచ్చారు. అంతకుముందు ఎందుకు రాలేదు? మీ బిడ్డ వస్తున్నాడు,
మీ సమస్యలు తీరుస్తాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఈ పంతాని జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే మీ మేనమామ జగన్ గారు ఇలా పిలుచుకునేవారు, మా తమ్ముడు, మా అన్నయ్య అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ గారిని ఏ సీఎం కూడా గతంలో వాళ్ళ నాన్నగారికి కానీ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఎవరిని కూడా అంత ఓన్ చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ గారిని అంత ఇదిగా ఓన్ చేసుకుంటే జగన్ గారు ప్యాలెస్ దాటి రాలేదు. సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉంది. కరోనా టైంలో మాత్రం పారాసెటమాల్ వేసుకొని బ్లీచింగ్ కొట్టుకోండి అని చెప్పేసి సింపుల్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు తప్ప చేశారు, కానీ ప్రచారం చేసుకోవాలి. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల క్రితం కట్టినాయో, 30 సంవత్సరాల క్రితం కట్టినాయో, 50 ఏళ్ల క్రితం కట్టిన స్కూల్సే కానీ ఆ స్కూల్స్లో చిల్లులు పడి పెంకులు ఊడిపోయి, రేగులు పగిలిపోయి, లేకపోతే స్లాబులు ఊడిపోయి, బల్లలు లేకుండా, కనీసం ఆడపిల్లలకైనా బాత్రూమ్లు కానీ లేకపోతే అంతదాకా కనీసం టీచర్లు వెళ్ళటానికైనా వాళ్ళ అవసరాలు అంటే వాళ్ళ టాయిలెట్ వెళ్ళటానికైనా కానీ లేని పరిస్థితి ఉండే స్కూల్స్ని కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా చాలా అంటే చాలా గొప్పగా స్కూల్స్ని మార్చగలిగారు. అన్నీ కాదు, కొన్ని స్కూల్స్. అలాగే స్కూల్లో పిల్లలకి కిట్స్ కానీ, బుక్స్ కానీ, మెనూ కానీ నెంబర్ 1. కానీ వీళ్ళు చేసిన మొదటి రోజు చెప్పుకొని మిగిలిన 99 రోజులు మానేశారు. ఎందుకంటే చేసాం కదా, చూస్తున్నారు కదా, జనాలు గుర్తుంటుందేమోనని. అలాగే మిగతా కార్యక్రమాలు కూడా అన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫెయిల్ అయింది. ఆయన TV9తో లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు, నన్ను చూసి ఓటేస్తారు, అంతేగాని మా ఎమ్మెల్యేలను నా క్యాండిడేట్ని కాదని చెప్పన్నారు. నిన్ను చూసి ఓటేస్తే మరి అన్ని చోట్ల మీరే నుంచోవచ్చు కదా, పెట్టవచ్చు కదా. అంటే మీరు ప్రజాస్వామ్యంలో, ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ రాజ్యాంగం అనేది ఎలా అమలుపరచబడుతుంది. ఒక ఎస్సీ మినిస్టర్ మీ దగ్గరికి రావాలంటే పథకాలు ఇవ్వడం తప్పు కాదు, కోరిక తెలియదు. మీ బాబాయ్ గారి విషయం, వివేకానంద రెడ్డి గారిని